ఈరోజు వరల్డ్ నో టొబాకో డే. సో ఈరోజు ఏంటంటే ప్రజలను పొగాకు ఉత్పత్తుల వల్ల వచ్చే అనర్థాల గురించి వారిని చైతన్యం చేయడానికి మరియు పొగాకు ఉత్పత్తులను వాళ్ళు వాడకుండా ఉండడానికి వారిలో ఒక అవేర్నెస్ తీసుకురావడానికి మరి ఈరోజు స్కేటింగ్ అసోసియేషన్ వారు ఒక ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా నేను ముఖ్యంగా ఫస్ట్ వారిని అభినందిస్తున్నాను. ఈరోజు మనం చూసినట్లయితే పొగాకు ఉత్పత్తుల వల్ల చాలామంది నోటి క్యాన్సర్ బారిన పడుతున్నారు. అదేవిధంగా పొగాకు ఉత్పత్తులకు బానిసలై చివరికి తమ ప్రాణాలను కూడా కోల్పోవడం జరుగుతుంది. మరి ప్రభుత్వము మరి ఇతర ఎన్జిఓలు అందరూ కూడా పొగాకు ఉత్పత్తులు వాడడం వల్ల వచ్చే అనర్థాల గురించి అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ కూడా ఈ ప్రజలు అంతగా చైతన్యవంతం అవడం లేదు. మరి ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు ప్రజలు కూడా వాటిని యొక్క అనర్థాల వల్ల వచ్చే పొగాకు ఉత్పత్తుల వల్ల వచ్చే అనర్థాలను గ్రహించి వారు కూడా చైతన్యవంతులై పొగాకు ఉత్పత్తుల పట్ల ఆకర్షితులు అవ్వకుండా వారి యొక్క అమూల్యమైన ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ 17 సంవత్సరాల్లో సుమారు ఒక 4-5 వేల మంది పిల్లలు స్కేటింగ్ చేయడంలో బాగా నిష్ణాతులై వీళ్ళ నేతృత్వంలో ఈరోజు బయటకు వెళ్ళారు. ఈ పిల్లలు వివిధ స్థాయిల్లో, రాష్ట్ర స్థాయిల్లోనూ నేషనల్ స్థాయిల్లోనూ అనేకమైనటువంటి పథకాలను సాధించి మన నెల్లూరుని ఒక క్రీడా రంగంలో కూడా ఒక స్కేటింగ్కి ఒక పేజీని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ఈరోజు ఈ సమ్మర్ కోచింగ్ క్యాంప్లో శిక్షణ తీసుకున్నటువంటి పిల్లలందరూ కూడా ఈరోజు ఇక్కడ నుండి 3 కిలోమీటర్ల వరకు ర్యాలీగా వెళ్తూ ధూమపానానికి వ్యతిరేకంగా, అదేవిధంగా పొగాకు ఉత్పత్తులను ఏదైనా కనుక సేవిస్తే జరిగేటువంటి అనర్థాలను కూడా ప్లకార్డ్ రూపంలో ప్రదర్శిస్తూ ర్యాలీ చేయడం జరుగుతూ ఉంది.
ఓకే, ఇంత మంచి కార్యక్రమానికి డిఎస్పి రాముడు గారు రావడం, నిజంగా ఆ పిల్లల్ని ఆశీర్వదించడం, నిజంగా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటే అవేర్నెస్ తీసుకోవాలని ఎంతోమంది ప్రజల్లో మార్పులు తీసుకురావాలి. ఈ కార్యక్రమం చూశాక ఖచ్చితంగా ఈ చిన్నారులను చూశాక మాత్రం ఖచ్చితంగా ఎంతోమంది యువత ఈ సంవత్సరం నుంచి మాత్రం ఈ అంటే ఈ పొగాకు సంబంధించిన ఉత్పత్తులు ఏదైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా మానేస్తామని చెప్తాం. అయితే మొత్తానికి ఈ చిన్నారులందరూ కూడా హాయ్ 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 ఏయ్, ఏం పేరు నీ పేరు? వాట్స్ యువర్ నేమ్? నీ పేరేంటి? హర్షిత్, చరిత్, కీర్తన, సాయి, ధీరజ్. ఏ స్కూల్? రక్తం. బాగా చదువుకున్నారా అందరూ? అందరూ బాగా చదువుకున్నారా? ఓకే, అందరూ ఒకసారి గట్టిగా అందరు చప్పట్లు కొట్టేసింది గట్టిగా. వెరీ గుడ్. వీళ్ళంటే దాదాపు కేవీఆర్ పెట్రోల్ బంక్ దగ్గర నుంచి స్టేడియం ఏసీ సుబ్బారావు స్టేడియం వరకు కూడా త్రూ స్కేటింగ్ ద్వారా రాచారండి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ పిల్లలందరూ కూడా. సో మరి నిజంగా డిఎస్పి రాముడు గారు దీనికి సాక్ష్యం అండి. వీళ్ళు అక్కడి నుంచి కూడా ఇక్కడికి వచ్చారు. ఏం చెప్తారు సార్ మీరు ఈ పిల్లల గురించి? నిజంగా పిల్లల యొక్క కమిట్మెంట్ అయితే చాలా బాగుంది. వాళ్ళు అక్కడి నుంచి కూడా ఇక్కడి వరకు స్కేటింగ్ చేసుకుంటూ అదేవిధంగా ప్రజలకి ఒక మంచి అవగాహన కల్పిస్తూ ఈ పొగాకు ఉత్పత్తులు దానికి సంబంధించిన ప్లేకార్డ్స్ అన్నీ కూడా పట్టుకొని డిస్ప్లే చేస్తూ అందరికీ కూడా మంచి ఒక కార్యక్రమాన్ని చిన్న వయసులోనే అడాప్ట్ చేసుకోవడం అనేది అభినందించదగ్గ విషయం. సో ఇది వాళ్ళ కెరీర్లో మంచి స్థానానికి ఎదగడానికి, మంచి కార్యక్రమాలు చేపట్టడానికి ఒక తొలిమెట్టులాగా ఉపయోగపడుతుందని చెప్పి నేను భావిస్తున్నాను.